హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు జోలమాత టెంపుల్కి వెళ్ళానండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ జోలమాత అంటే నార్త్ సైడ్ హిందీలో జోలా అంటే ఉయ్యాలండి, ఉయ్యాల్లో తల్లి. చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ టూరిస్టులు చాలా వస్తారండి ఇక్కడికి. చాలా ఫేమస్. ఇక్కడ అందరూ చూడండి ఎన్ని గంటలు ఉన్నాయి. ఏవైనా కోరికలు తీరితే ఈ గంటలు ఇలా కడతారండి. మొత్తం టెంపుల్ మొత్తం గంటలతో నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నాకు తెలియక లోపల గర్భగుడిలో దేవుణ్ణి వీడియో తీశాను. ఒక వీడియో పెట్టాను చూడండి, హిమాలయాల్లో పితృతర్పణము. ఆ వీడియోలో పెట్టాను. అస్సలు ఆ టెంపుల్ కానీ దేవుడు కానీ ఏమీ పడలేదు. అసలు దేవుడు ఉన్నాడంటే ఇదే నిదర్శనం. చూశాను ఒకరోజు ఇలా పడుకుంటే కల్లో ఎందుకు వీడియో పడలేదు అని ఆలోచిస్తే ఇంకా గర్భగుడిలో దేవుణ్ణి వీడియో తీసినందుకు ఆ వీడియో అసలు బ్లాక్గా అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం నేను వీడియో తీసానో నాకు తెలియదు, అందుకోసమని అలా అయిపోయిందేమో బ్లాక్గా అనుకున్నాను. కానీ ఇంకా ఆ రోజు నాకు యూట్యూబ్ చేస్తున్నాను అనే సందడితో తీసాను వీడియో. ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది గర్భగుడిలో దేవుణ్ణి అలా తీయకూడదు వీడియో అని. చూడండి చాలా బాగుంటుందండి గుడి. ఇక్కడ ఈ గుడి ఎందుకు కట్టారంటే ఈ ఫారెస్ట్లో ఈ ఈ ప్లేస్లో వెళ్ళడానికి చాలామంది భయపడిపోయేవారు. పులి మాత్రం అటాక్ చేస్తుంది అనేసి. అందుకోసమని ఈ గుడి కట్టాక ఈ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఉన్నదంట. అందుకోసమని ఇక్కడ ఈ టెంపుల్కి ఈ గంటలన్నీ కట్టుకుంటారు. ఎవరు కోరికలు తీరుంటే వాళ్ళు కట్టుకుంటారు. చూడండి ఎన్ని ఉన్నాయంటే గంటలు. గుడి మొత్తము గంటలతో నిండిపోయి ఉంటుంది. చాలా ఫేమస్ అండి. ఆ తరువాత ఎవరికి పులులు ఏవి అటాక్ చేయలేదంట ఆ ప్లేస్లో నుంచి వెళ్తుంటే. చూడండి చాలా బాగుంటుంది. ఈ నార్త్ సైడ్ ఇంక ఇలానే ఉంటుంది. సౌత్ సైడ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది టెంపుల్. చూడండి చాలా అందంగా లోపల. మరి ఈరోజు మాత్రం గర్భగుడిలో దేవుణ్ణి మాత్రం వీడియో నేను తీయలేదు. బయట కూడా ఇంక ప్లేస్ లోపల సరిపోక బయట కూడా చూడండి గంటలు ఇంక గుడి చుట్టూ అలానే కట్టేసి ఉన్నాయి. చాలా బాగుందండి. దేవుణ్ణి చూస్తే చూడాలనిపిస్తుంది. కోరికలు బాగా తీరుతాయంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.